మనతో ఇప్పుడు రిటైర్డ్ ఎస్పీ గారు చక్రపాణి గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్, ఈ మధ్యకాలంలో కొంతమంది నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు, పోలీస్ డిపార్ట్మెంట్ అనేది గవర్నమెంట్కి తొత్తుల్లాగా పనిచేస్తుంది, మేము అధికారంలోకి వస్తే కనుక వీళ్ళందరూ అంతు తెలుస్తాము, గొడ్డలొప్ప తీసి నిలబెడతాము అనే మాట అయితే అంటున్నారు కదా సార్, మరి దాన్ని ఎలా చూడాలంటారు? పోలీసులు గుడ్డలు ఓడదీసే నాయకుడు ఇంతవరకు ఎవరో లేరండి. మేము ఓడదీయవలసిందే కానీ వాళ్ళ గుడ్డలు మా గుడ్డలు ఓడదీయలేరు వాళ్ళు. ఎందుకంటే అది మాటల వరకే పరిమితం. చట్టం పరిరక్షణ చేయాలన్నా, క్రిమినల్స్ని కంట్రోల్ చేయాలన్నా, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలన్నా, దొంగల్ని నేరస్తులు అరికట్టాలన్నా ఒక్క చట్ట ప్రకారం పోలీసులకే సాధ్యమైందండి. అది ఈ మధ్యన సప్త సముద్రాలు దాడిస్తామని చెప్పి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు చెప్తున్నారు. అది కరెక్ట్ కదండి. ఆయన విద్యుత్కి మేము వదిలేస్తా ఉన్నాము అంటే ఇప్పటికైనా అప్పుడు 2019 మంచి మెజారిటీ ఇచ్చి ప్రజలు రాజ్యాధికారం ఇచ్చారు. దాన్ని నిలుపుకోలేక ఒకరిదొకరు తిట్టించి అభివృద్ధి చేయకుండా కులాలను రెచ్చగొట్టి మతాలను రెచ్చగొట్టి ఆయన రాజ్యాధికారం చేశారు. అంటే బట్టన్ నొక్కుతున్న అయిపోద్దా? డెవలప్మెంట్ చేయాలి, అందరినీ కలుపుకొని వెళ్ళాలి, అందరిని సమదృష్టిలో చూడాలి. ఇవన్నీ లేకుండా ఒక వర్గాన్ని, ఒక మతాన్ని సపోర్ట్ చేసి ముందుకెళ్ళారు ఆయన. ఏమండి, ఏదన్నా కానీ పైన భగవంతుడు ఉన్నాడు. 7 కొండల వారిని 2 కొండలు అన్నాడు నాన్నగారు. ఏమైంది? ఎప్పుడన్నా కానీ మాజీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు భార్యతోటి వెంకటేశ్వర దర్శనం చేసుకున్నారా? లేదు. పోనీ వెళ్ళి డిక్లరేషన్ ఏమన్నా ఇచ్చారా? ఇవ్వలేదు. ఇవన్నీ కూడా ప్రస్తుతం అప్రస్తుతం అనుకోండి. ప్రస్తుతము కూటమి గవర్నమెంట్ ఒక తిమ్మూర్తులాగా సెంటర్లో మోడీ గారు, మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కూడా బ్రహ్మాండంగా పరిపాలిస్తున్నారు. సూపర్ 6 బాగా అది సక్సెస్ అయింది. అనుకున్న దాని ప్రకారం చేస్తున్నారు, ఎక్కడ మోసాలు చేయట్లేదు. అయితే ప్రత్యేకం ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ చక్కగా ఫండ్స్ అని రిలీజ్ చేస్తుంది. అది డ్యాములు కట్టకు కానివ్వండి, ప్రాజెక్టులకు కానివ్వండి, రాజధాని నిర్మాణం కానివ్వండి, ప్రజలకి సేవ చేయడం కానివ్వండి. ఎందుకు ఇప్పుడు అన్నదాత సుఖీభావం ఉంది, 20,000 ఇస్తున్నారు. ఇప్పుడు ఇవాళ 6,000 రూపాయలు ఇస్తున్నారు అనుకున్న ప్రకారం. ఎక్కడ కూడా ఇప్పుడు అప్పు చేస్తున్నారు, కొంతమంది కామెడీ చేస్తున్నారు. మన రాష్ట్రంలో, మన దేశం అన్ని రాష్ట్రాలు కూడా అప్పులు చేస్తున్నాయి. ఏదో పేద వ్యక్తిని డెవలప్ చేద్దాము, వాళ్ళకి చదివిద్దాము, వాళ్ళని డెవలప్ చేయాలి, వాళ్ళని కాపాడదాము అనేది అందరూ కూడా అదే వరవడి వెళుతూ ఉన్నారండి. మన ప్రజలు కూడా చాలా సంతోషపడుతున్నారు గవర్నమెంట్ వల్ల. అంటే ఇక్కడ ఇంకో విషయం సార్, ఈ మధ్యకాలంలో జేబీబీ పార్టీ అధ్యక్షుడైనటువంటి జడ శ్రావణ్ కుమార్ గారు ఒక కామెంట్ చేశారు. ఏదైతే గనక ఒక చిన్న పాపని అత్యాచారం చేసిన వ్యక్తి పొరపాటున చెరువులో పడి చనిపోతానికి ఇదంతా వాటర్ ఎన్కౌంటర్స్, మా జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాగానే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వారిని, వంగలపూడి అనిత గారు, ప్రస్తుతం హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారిని మేము అరెస్ట్ చేస్తాం కంపల్సరీ, ఇది రాసి పెట్టుకోండి అంటూ ఆయన చెప్తున్నమాట. ఈ కంపల్సరీగా వాటర్ ఎన్కౌంటర్లే అని చెప్పి ఆయన నొక్కి వక్కానిస్తున్నమాట. నిజంగానే అది సాధ్యమయ్యే పనే అంటారా ఈ వాటర్ ఎన్కౌంటర్లు అని చెప్పి ఆయన చెప్పినట్టు? ఇది కరెక్టే అనుకోవచ్చు అంటారు? అది కరెక్ట్ కదండి. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఉంటుంది. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం వెళ్తారు. అంటే డెత్ డ్యూ టు డ్రౌనింగ్, డ్యూ టు స్ట్రాంగులేషన్, డ్యూ టు హ్యాంగింగ్, డ్యూ టు అది ఏదనేది పోస్ట్ మార్టం తెలుస్తుంది. అది ఆయన ఏంటంటే ఈ మధ్యకాలంలో ఏమి లేకుండా ఇది చీప్ పబ్లిసిటీ కోసం ఇటువంటి కామెంట్లు చేస్తారండి. అవన్నీ కూడా పోలీసు డిపార్ట్మెంట్ పెట్టుకోదు, చట్టం పట్టించుకోదు. అయితే కొంచెం అతిగా వెళ్తే, అతిగా పోస్టులు పెడితే అది చట్ట ప్రకారం చర్య తీసుకుంటారని జైలుకి పంపిస్తారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో పోలీసులు తొత్తుల్లాగా వ్యవహరిస్తున్నారు అధికార పక్షానికి అనే మాట అయితే కనుక చాలా గట్టిగా వైసీపీ నాయకులు ప్రతి ఒక్కళ్ళు, ఈవెన్ మన గుంటూరు సంబంధించిన అంబటి రాంబాబు గారు అయితే డోంట్ టచ్ మీ అంటూ ఒక పోలీసులను అంటరాని వారిగా చూడటం కానీ, ఇవన్నీ అసలు ఎలా చూడాలంటారు? పోలీసుని టార్గెట్ చేసిన వాడు ఎవరో బాగుపడలేదండి. ప్రతిోడు జైలుకి పోతా ఉన్నారు. మరి చూస్తామన్నాం. నేను ఒక 50 సంవత్సరాల నుంచి డిపార్ట్మెంట్లో 70లో జాయిన్ అయ్యాను, ఎస్ఐగా జాయిన్ అయ్యి ఎస్పీగా రిటైర్ అయ్యాను. ఎంతోమంది నాయకులు చూసామండి. అంటే వాళ్ళు ఒక అపవాదిస్తుంటారు జనరల్గా.
రూలింగ్ పార్టీ వరకు పోలీసు సపోర్ట్గా ఉంటారని. అది కరెక్ట్ కదండి. చట్టం దానిపైన చేసుకుంటుంది. మేము ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదు. అయితే ఏంటంటే ఒక్కోసారి వాళ్ళు అండర్గ్రౌండ్కి వెళ్ళిపోయి లేట్ అవుతుంటారు అరెస్ట్ చేయడం కోసం. అంతేగాని చట్టం ఏమి మారదు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళ పని వాళ్ళు చేస్తారండి. ఇటువంటి వాళ్ళు కీలకి వాత పెట్టమని చెప్పి టైం వస్తుంది, టైం వచ్చినప్పుడు వాత పెడతాం. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పినాయి, నేరాలు పెరిగిపోయినాయి. చిన్న 6 ఏళ్ల పిల్ల నుంచి 60 ఏళ్ల మహిళ వరకు ఎవరికి రక్షణ లేకుండా పోయింది, అత్యాచారాలు పెరిగిపోయినాయి అంటారు సార్. ఇది ఎంతవరకు వాస్తవం అనుకోవాలంటారు? అవన్నీ వాస్తవాలు కదండి. ప్రతిపక్షం వారు ఏం చేయాలి? అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ ఉండి ఏదన్నా తప్పు ఉంటే దాన్ని ఎత్తి చూపించాలి. అది మానేసి పోడిన ఇటుకలు గోల చేసేది, గొడవ చేసేది, సభ జరగకుండా చేసేది, ఏదో కాంక్రీట్గా ఉండాలి. ఏం చేసినా అప్పుడు ప్రజలు మెచ్చుకుంటారు. ఓహో, ఈయన వాడిపోయినా కానీ మళ్ళీ ఈయన మనం ఆదరించవచ్చునని ఒక ఉండాలి. కానీ పోటాడినా తిట్టినా అపండాలు వేసినా ఏమి వస్తుందండి? ఏమి రాదు. అది ఊరికి వేస్ట్ అండి. అదేం జరిగే పని కాదు. ప్రస్తుతం ఈ గవర్నమెంట్ బ్రహ్మాండంగా చేస్తుంది. 2029లో కూడా మళ్ళీ వీళ్ళే అధికారంలో రాబోతున్నారు. ప్రజలందరూ కూడా బాగా ఆదరిస్తూ ఉన్నారు. దీనికి ఏమి, ఎందుకంటే ముగ్గురు కూడా త్రిమూర్తులాగా ముందుకెళ్ళి ప్రజలకు అనుకున్న ప్రకారం సేవ చేస్తున్నారు. ఆ సూపర్ చంద్రబాబు నాయుడు ప్రకటించిన 6 సూత్రాలు కూడా సూపర్ బాగా సక్సెస్ అండి. థ్యాంక్ యూ. సరే, ఇక్కడ ఇంకో విషయానికి వస్తే కనుక ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే కనుక సరెండర్ లీవ్స్ కానీ, అలాగే ఐఆర్ ఇవ్వటం కానీ, లేదంటే కనుక పిఆర్సీ కానీ అసలు ఏం ప్రకటించకుండా ఉద్యోగస్తుల్ని మోసం చేస్తుంది అనే మాట అయితే వింటున్నారు అని వైసీపీ నాయకులు కానీ, లేదంటే కొంతమంది ఉద్యోగ సంఘ నాయకులు కానీ మాట్లాడుతున్న మాట, అది ఎలా ఉందంటారు? నిజమే అనుకోవాలంటారు? అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే 2024 వరకు 5వ తారీఖున, 9వ తారీఖున, 10వ తారీఖున పెన్షన్ ఎప్పుడు పోతామో తెలిసేది కాదు. ఇప్పుడు కూటమి గవర్నమెంట్ వచ్చినంత 1వ తారీఖు టెన్షన్ పడిపోతుంది అనమాట పెన్షను. అట్లాగే మాకు ఇవ్వాల్సిన బకాయిలు కూడా రిలీజ్ చేశారు. పోలీసు కూడా చాలా ప్రశాంతంగా వారి ఉద్యోగాలు చేస్తున్నారని ఏమి పెండింగ్ లేకుండా రిలీజ్ చేస్తున్నాడు గవర్నమెంట్. ఇదివరకే చాలా ఇబ్బంది పడ్డాం. పెన్షన్లు వచ్చే కాదు, మా బకాయిలు రిలీజ్ చేసేవాళ్ళు కాదు. ఇప్పుడైతే మొత్తం ప్రశాంతంగా ఉందంటారు. మరి ఎందుకని సార్ ఇంకా ఉద్యోగ సంఘ నాయకులు ఐఆర్ రాలేదని చెప్పి, లేదంటే ఇంట పిఆర్సీ ప్రకటించలేదు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అని చెప్పి కొంతమంది ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఎందుకని మాట్లాడుతున్నారు అంటారు? అంటే అసోసియేషన్ లీడర్ మాట్లాడకపోతే ఈడే మాట్లాడలేదు, ఈయన అనవసరం ఎన్నుకున్నాము అని అంటారు. కాబట్టి ఏదో మాట్లాడాలండి, అంతవరకు అంతే. ప్రస్తుతం అయితే పర్లేదు అంటారు. అవునండి. ఎందుకంటే మాకు పెన్షన్ 1వ తారీఖు పడిపోతుంది. అది ఇదివరకు ఆ పెన్షన్ పడేది కాదు. ఎప్పుడు వస్తుందో మనకు తెలిసేది కాదు. పెన్షనర్స్ కాదు, ఉద్యోగస్తులు కూడా 9వ తారీఖు, 10వ తారీఖు జీతాలు పడేది కాదు. ఒక పోలీస్ డిపార్ట్మెంట్కే ఉద్యోగస్తులకు 1వ తారీఖు పడుతుందండి. ఇది ఎవరన్నా, ఎందుకంటే పోలీస్ అంటే వీళ్ళకి జీతాలు లేకపోతే కుదరదని. అందుకని మాకు ఇప్పుడు గవర్నమెంట్ బాగా పనిచేస్తుందండి. ప్రజలు కూడా, మేము కూడా అందరూ పండగ చేసుకుంటూ ఉన్నారు.